స్నాక్స్ చేసుకోవడానికి కొత్త కొత్త రెసిపీస్ ఎన్ని వచ్చినా సరే చాలామంది సాయంత్రం పూట ఏమైనా తినాలి అనిపిస్తే మాత్రం ఫస్ట్ గుర్తొచ్చేది బజ్జీలు పకోడీలు ఇవే కదా. మిర్చి బజ్జీ చేయాలన్నా మిర్చి కట్ చేయాలి, ఆనియన్ కట్ చేయాలి, ఎక్కువ టైమే పడుతుంది. కానీ ఆలు బజ్జీ చేయాలంటే చాలా త్వరగా అయిపోతుంది. ఫస్ట్ 2 ఆలుగడ్డల్ని తీసుకొని పొట్టు తీసేసి స్లైసర్తో కట్ చేసుకొని నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు వంట సోడా, కట్ చేసుకున్న కొత్తిమీర, 1/2 టీ స్పూన్ వాముని నలిపి వేసుకోండి. అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా లూజ్గా కాకుండా ఆలు స్లైసెస్కి కోటింగ్ అయ్యేలాగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఆలు స్లైసర్ని తీసుకొని పిండిలో డిప్ చేసుకొని వేడివేడిగా ఉండే నూనెలోకి వేసుకోవాలి. ఈ ఆలు బజ్జీల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేస్తే లోపల పిండిగా ఉండిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా అయ్యి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.